నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ మెట్టుగూడలో కరెంటు తీగల రాపిడికి చెలరేగిన మంటలను అదుపు చేసి కొత్త కనెక్షన్లు ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారులు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో టీడీపీ నేతల నిరసన ర్యాలీ. కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక పాలసీని రద్దు చేయాలని డిమాండ్. జగిత్యాలలోని రాంబజార్ పునర్నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. కరుడుగట్టిన నేరస్తులను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు. నేరాలకు పాల్పడుతున్న సయ్యద్ ఫైజన్, షేక్ సోహెల్లను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, సికింద్రాబాద్లోని మెట్టుగూడలో అందరూ నిద్రిస్తున్న సమయంలో స్థానికులు ఉలిక్కి పడేలా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీసి కరెంట్ ఆఫీస్కు ఫిర్యాదు చేయడంతో అక్కడకు చేరుకున్న విద్యుత్ అధికారులు మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయ్యప్ప స్వామి గుడి సమీపంలో వర్ష ప్రభావం వల్ల కరెంటు స్తంభం తీగల రాపిడికి మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు కరెంట్ ఆఫీస్కు ఫిర్యాదు చేయగా హుటాహుటిన కరెంటు సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి కొత్త కనెక్షన్ను ఏర్పాటు చేశారు. ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇసుకపై నిరసన ర్యాలీ నిర్వహించారు టీడీపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజుకో మాట చెబుతూ రోజులు గడుపుతూ రాష్ట్రంలో ఇసుక పాలసీని కొత్తగా ఏర్పాటు చేసి కార్మికులకు కొత్తగా ఇంటి నిర్మించుకునే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని డోన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కెఈ ప్రతాప్ విమర్శిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించి భవన నిర్మాణ కార్మికులకు భుక్తిని చూపిందని, నేటి ప్రభుత్వం ఇసుక పాలసీ అంటూ సరఫరా నిలిపివేయడంతో వారికి పనిలేక రోడ్డున పడుతున్నారు అని అన్నారు. పరిశ్రమలు, వ్యాపార నిర్మాణ రంగాలు పూర్తిగా దెబ్బతినేలా నిరుపేదలకు 5 రూపాయలకి కడుపు నింపి అన్న క్యాంటీన్ల రద్దు చేసిందని అన్నారు. కమిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరంను తాత్కాలికంగా నిలిపివేసింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఫణిరాజ్, ధర్మారం సుబ్బారెడ్డి, కమలాపురం మధు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు వెంటనే ప్రకారం ఇసుక విధానంపై ధర్నా చేపట్టాము. ఇదంతా కూడా నాయకులు కూడా ఒకటే చెప్తూ వచ్చారు. ఈ ఇతర ప్రభుత్వం మీద మనమంతా తీవ్రంగా పోరాడుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను ఈ మీడియా ద్వారా మీ ప్రభుత్వానికి తెలియజేస్తుండగా, అయ్యా ఇసుక విధానం మీద ఒక క్లారిటీ కంటిన్యూ. ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులతో మీ తీవ్రబుద్ధులు కోల్పోయి చాలామంది వలసపోతున్నారు. తెలంగాణకు కానీ కర్ణాటక కానీ. మీరు తొందరగా ఒక విధానం రూపొందిస్తే దాని మీద తిరిగి ప్రజలు కూడా మెచ్చుకుంటారు. మీరు ఏ విధమైన విధానం లేకుండా వైకాపా నాయకులతో, కార్యకర్తలతో విస్కరించి అడ్డబెట్టాలని చెప్పి మీరు చేసే ఆలోచన సరైనది కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విధమైన రద్దుల ప్రభుత్వం మాదిరి ప్రజలు అనుకుంటున్నారు. మేము ఓటు ఎందుకు వేసినామా అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ 3 దినాల పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. కనీసం ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మీరు. ఇక జగిత్యాలలోని రాంబజార్ పునర్నిర్మాణ పనులను 383 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా వాసులు కోరుకున్న విధంగా జిల్లాను సాధించుకోవడం జరిగిందని, జిల్లాను అభివృద్ధి చేసుకునే బాధ్యత జిల్లా ప్రజలపై ఉంది అని అన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, రోడ్ల వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి రాంబజార్ నుంచి టవర్ సర్కిల్, లడ్డూ ఖాజా హోటల్, ఇతర అవసరం ఉన్న చోట రోడ్ల కోసం 50 కోట్ల నిధులు పెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత, కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, మార్క్ ఫైడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఆర్డీఓ గంట నరేందర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
పోసి మన మున్సిపల్ నుండి కొంత మేనేజ్ చేస్తున్నా కానీ చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ ఇబ్బందుల నుంచి అధిగమించడానికి 50 కోట్ల రూపాయల నిధులు ఈ రాంబజార్ నుంచి రాంబజార్ ఏరియా, టవర్ సర్కిల్, అవసరం ఉన్న చోటల్లో లడ్డు కాజా హోటల్ దిక్కు కూడా 50 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా యావర్ రోడ్ అంటే దాదాపు ఇప్పుడు యావర్ రోడ్ అని చెప్పి మొదట్లో అన్నారు, కానీ ఇప్పుడు చెప్పాలంటే కరూరు వాగు నుంచి కూడా రాంబజార్ రోడ్ చాలా గొప్పగా, ఇది మెయిన్ రోడ్ కాబట్టి మంచిగా ఉండాలి, అందరూ కూడా సాయం చేయాలి తప్పకుండా. కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ పోయేటువంటి రోడ్ కూడా బాగుండాలి. జిల్లా కేంద్రం అంటే కొద్ది సమయంలో ఇది మనం కరీంనగర్కు ధీటుగా అభివృద్ధి చెందాల్సినటువంటి పట్టణం ఇది. అన్ని సౌకర్యాలు రావాలి కాబట్టి ఇప్పుడే మొదలైందే, లేవు కాదు. 65 ఏళ్ళు అధికారంలో ఎవరున్నారు? ఎన్నడన్నా దిక్కు చూసిండ్రా? మరి మొదలైందే ఇప్పుడే, నిన్నగాక మొన్ననే మొదలుపెట్టింది. ఒక్కటేసారి అన్ని సర్దుకోవద్దు. మొదటి నీళ్ళ గురించి ఆడటమే, మంచినీళ్ళ గురించి ఆడటమే, పట్టణాల గురించి ఆడటమే, పల్లెల గురించి ఆడటమే, కరెంటు గురించి ఆడటమే, పేదల గురించి ఆడటమే. ఎప్పుడు ఎవరు పట్టించుకున్నారు? 65 ఏళ్ళ వెనుకన్నా సోయున్నదా? ఉన్నదా? ఉంటే గిట్లుండునా? మరి ఇక మళ్ళా వాళ్ళే తిరిగి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అందరూ నాకు తెలిసి దొంగే దొంగ అన్నాడట. వాడే దొంగతనం వేస్తాడు, వాడే దొంగ దొంగ అని మొత్తుకుంటే ఈ దొంగోడు ఎవడో అనుకోవాలి. మనం ప్రజలను పిచ్చిలో పడగొట్టేందుకు, కన్ఫ్యూజన్ పడగొట్టేందుకు చేసే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఎంపీ గారి సహకారంతో వీరు వెంటబడి మన కేటీఆర్ గారు ఈ నిధులు ఎక్కడి నుండో రాలేదు, మున్సిపల్ నుండి కాదు, రాష్ట్ర మున్సిపల్ నుండి మన కేటీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా అనేది ముఖ్య పట్టణం కాబట్టి అక్కడ ప్రజలు ఇబ్బంది పడద్దు అనే వ్యవస్థతో వారు మన జగిత్యాల అభివృద్ధిలో ముందుండాలని చెప్పేసి మన కేటీఆర్ గారు, మన అక్క కల్వకుంట్ల కవితక్క గారు, ఎమ్మెల్యే సంజయన్న గారు ఈరోజు ఈ అభివృద్ధి శంకుస్థాపనకు సహకరించిన వారికి, అలాగే మన పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు కాదు ఏ రోజైనా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి, మనం అంతా ఐక్యమత్యంగా ఉండాలి. కాబట్టి మన కేసీఆర్ గారు ఏదైతే వారి నడిపిస్తున్న మార్గదర్శకాలను అనుసరించి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులం మనం. కాబట్టి వారి అడుగుజాడల్లో నడుస్తున్న కార్యకర్తలు మీరు. కాబట్టి ఏనాడు అలకలేకపోకుండా ఇక హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి పలు దొంగతనాల కేసులు, పలు నేరాల్లో పేరుగాంచిన దొంగలు సయ్యద్ ఫైజాన్, షేక్ సుహేల్లను చాకచక్యంగా పట్టుకున్నామని తెలిపారు. అయితే వీరు గతంలో పలు నేరాలు, దొంగతనాల్లో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన మళ్లీ తమ పద్ధతి మార్చుకోకుండా అలాగే కొనసాగిస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తమ అనుచరుల ద్వారా మోటార్ సైకిల్ థెఫ్ట్, చైన్స్ థెఫ్ట్, మొబైల్స్ థెఫ్ట్, పెట్రోల్, డీజిల్ థెఫ్ట్ మరియు ఇతర నేర వృత్తిని కొనసాగిస్తున్నారు అని తెలిపారు. వీరిని చాకచక్యంగా పట్టుకోవడంలో సహకరించిన పోలీస్ టీం నార్త్ జోన్ డీసీపీ, వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ, పంజాగుట్ట ఏసీపీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి, డిటెక్టివ్ నాగయ్య ఇతర బృందం పాల్గొన్నారని ఆయన తెలిపారు. అయితే వీరిని పూర్తిగా విచారించి ఇతర నేర సమాచారాన్ని త్వరలో మీడియా ముందు ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య, సబ్ ఇన్స్పెక్టర్ షేక్ షఫీ మరియు ఇతర క్రైమ్ బృందం పాల్గొన్నారు. కరడుగట్టిన నేరస్తులను చట్టబద్ధంగా వారిని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి జరుగుతుంది. దాదాపు ఈ కేసులో 2 సెల్ ఫోన్ అండి, 2 సెల్ ఫోన్లు. మిగతా కేసులలో కొన్ని సిద్దిపేట జిల్లా కావచ్చు, మిగతా చోట్ల కూడా ఆర్డర్ దగ్గర కేసులలో కూడా కొన్ని ప్రాపర్టీ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. కనీసం జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చిన. థ్యాంక్ యూ. తన మియర్ కన్ఫెషన్ లో భాగంగా మిగతా జిల్లాల్లో కూడా సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ ప్రాంతాలు కావచ్చు, సముద్రం మెదక్ పార్ట్ ఆఫ్ సిటీ కేసెస్లలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ అంచెలతో కలిసి నేరం చేయడానికి ఒప్పుకున్నారు. సో ఆ తదుపరి విచారణ వాళ్ళు అక్కడ పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు కూడా పీటీ వారిని ఫైల్ చేసుకొని ఫర్దర్ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రాపర్టీ కంటే ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఇంపార్టెంట్ అన్నట్టు. మెయిన్ అక్యూజ్ ఇస్ ద పొటెన్షియల్ అఫెండర్. షేక్ ఫైజాన్ థర్డ్ కట్టినటువంటి ప్రాపర్టీ అఫెండర్
ఇతని పైన అనేకమైన కేసులు ఉన్నాయి. ఇతనికి ఆల్రెడీ 2 సార్లు జైలు పోవడం జరిగింది. పీడియాక్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఇతన్ని మరొకసారి పీడియాక్ ఇంపోజ్ చేయడానికి కూడా మేము అన్ని రకాల పూర్తి కేసులలో ఇది యొక్క ప్రమేయాన్ని మేము తీసుకొని మళ్ళీ పీడియాక్ పంపిస్తాం. ఇతను తన యొక్క మోడస్ ఆపరెంట్ ఏంటంటే దాదాపు ముందు బైక్తో థెఫ్ట్ చేసేవాడు, వాహనాలు దొంగతనం చేసేవాడు. తద్వారా జీవనశైలి మార్చుకొని సెల్ ఫోన్ థెఫ్ట్తో పాటు ఇంకా కొంచెం ఇంటలెక్చువల్ రకంగా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. అది తర్వాత విచారణ తెలుస్తుంది మనకు. అవన్నీ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తాం. మెయిన్ ఏమో వచ్చేసి మోటార్ సైకిల్ థెఫ్ట్ అండ్ సెల్ ఫోన్, డీజిల్ థెఫ్ట్, ఆర్డినరీ థెఫ్ట్, సెల్ ఫోన్ స్నాచింగ్ థెఫ్ట్ ఇవన్నీ జరుగుతుంది. మొత్తానికి ప్రాపర్టీ అఫెండర్ అనేది పొటెన్షియల్ అఫెండర్. ఎలాగైనా సరే తను ఏమో మార్చుకుంటారు. ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణం వైఎస్ఆర్ నగర్లో వెలిసిన బైబిల్ మిషన్ స్థానిక చర్చ్ పాస్టర్ బందెల రాజు ఆధ్వర్యంలో తైలాభిషేక పండుగ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. 82వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న భూలోకంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బైబిల్ మిషన్ 10వ అధ్యక్షుడు డాక్టర్ యేసురత్నం, సెక్రటరీ జాన్ దేవదాస్, గవర్నింగ్ బాడీ మెంబర్స్, ప్రార్థనాపరులైన వారు, వందలాది మంది సేవకులైన వారు డోన్ పట్టణానికి వచ్చి విశేషపరమైన తైలాభిషేక ఆరాధన ప్రత్యేకతను చూసి ఎంతగానో సంతోషించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సమీక్ష సంఘం ట్రెజరర్ ఇస్సాకు, పాస్టర్ ఆనందరావు, పాస్టర్ జూహర్, పాస్టర్ ఉదయ్ కుమార్, ప్రార్థనా సమయం జాన్ ప్రభాకర్, రెవరెండ్ యేసురత్నం, సామ్యల్, షారోన్ కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు. అందరికీ మరణాత. బైబిల్ మిషన్ అనేది మనుష్యుని తలంపు, మనుష్యుని ఆలోచన కాదు. 1938వ సంవత్సరం జనవరి నెల 31వ తారీఖున రాజమండ్రి నివాసి బ్రహ్మచారి 120 సంవత్సరాలు జీవించిన మహోన్నతమైన వ్యక్తి ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారికి దేవుడు దర్శనము ద్వారా బైబిల్ మిషన్ అను వ్రాత ప్రత్యక్షత వ్రాసి చూపించుట జరిగింది. నాట నుండి నేటి వరకు సుమారు 82 సంవత్సరాలు ఈ బైబిల్ మిషన్ ఆధ్యాత్మిక పదములో సాగుతోంది. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ దేవదాసయ్య గారు చెప్పారు, ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకొనవలెను. ప్రతి మతములో మంచి ఉంది, ప్రతి మనిషిలోనూ మంచి ఉంది. అందుచేత ఏ మతమును ఏ మనిషిని దూషించుడా ద్వేషించుడా దైవచిత్తము కాదు అని చెప్పారు మహనీయులు మంగమూరి దేవదాసయ్య గారు. సర్వమానవాళికి ఓ విశిష్టమైన ప్రార్థన నేర్పించారు ఆయన. సృష్టికర్తమైన ఓ దేవ, నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము, రక్షించి రాకడకు సిద్ధపరచుమని. క్రీస్తునందు ప్రియమైన దేవుని శ్వాసులరా, దేవుని మహాకృపను బట్టి నేటి దిన తైలాభిషేక పండుగ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ 2019వ సంవత్సరంలో ఈ ఆగస్టు మాసంలో ఈ 30వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు వేలాది మంది ప్రజలైన వారి అభిషేక కార్యక్రమ మహోత్సవానికి 81 సంవత్సరం పూర్తి చేసుకొని 82వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న భూలోకంలో అంతర్జాతీయంగా గుర్తింపబడిన దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను 10వ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ యేసురత్నమయ్య గారు, సెక్రటరీ పి జాన్ దేవదాసయ్య గారు, గవర్నింగ్ బాడీ మెంబర్లు, ప్రార్థనాపరులైన వారు, వందలాది మంది దైవ సేవకులైన వారు డోన్ పట్టణానికి వచ్చి విశేషకరమైన ఈ తైలాభిషేక ఆరాధన యొక్క ప్రత్యేకతను చూసి వారెంతగానో సంతోషించి వారు తిరిగి వెళ్ళుచున్న ఆనందాన్ని బట్టి త్రిత్వదేవుడు వారి కుటుంబాలను దీవించాలని ఈ టీవీల ద్వారా, ఈ మీడియా సహకారము ద్వారా నమ్మి రక్షణలోనికి వచ్చినటువంటి వారు, నమ్మి బాప్తిసం పొందిన వారు,
ప్రభు రాకడ. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో నూతన పద్ధతిలో వ్యక్తిగత అంచనా ద్వారా చికిత్సా విధానాన్ని డాక్టర్ కళ్యాణ్ రామ్ మరియు డాక్టర్ హిమజ్యోతి హైదరాబాద్లో కూడా తీసుకురానున్నారు. వీరు అమెరికాలో మయో యూనివర్సిటీ, అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి 15 సంవత్సరాల వైద్య అనుభవం కలిగి మన హైదరాబాద్లో జన్యు శాస్త్రంలోని కొన్ని పద్ధతులు, జినోమిక్స్ విధానం ద్వారా తగిన మందులతో నూతన పద్ధతిలో K&H పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ రామ్, ఉప్పులూరి, డాక్టర్ హిమజ్యోతి తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ మెడికల్ జీనోమిక్స్ చేశారు. నేను హార్వర్డ్ మెడ్ స్కూల్లో మాస్టర్స్ ఇన్ మెడికల్ జీనోమిక్స్ చేశాను. మేము ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ పర్సనలైజ్డ్ మెడిసిన్ విత్ జీనోమిక్స్ అన్నది ఇండియాలో ఫస్ట్ క్లినిక్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మేము చాలా గర్వపడుతున్నాం మన హైదరాబాద్లో మనం ఈ క్లినిక్ పెడుతున్నామని. సో ఈ జీనోమిక్స్ అంటే ఏంటంటే 2014లో మెడికల్ ఫీల్డ్లో ఈ జీనోమిక్స్ అన్నది మొదలైంది. అంటే మన హ్యూమన్ డిఎన్ఏ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మన బాడీకి దాన్ని డిఎన్ఏ అంటారు. దాన్ని బట్టే మన అన్ని పోలికలే కానివ్వండి, మన హార్ట్ ఫంక్షనింగ్, మన బాడీలో ఏ ఆర్గన్ ఎలా పనిచేస్తుంది అన్నది డిఎన్ఏ బేస్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్లో మనం ఎలా ట్రీట్ చేస్తామంటే ఓ మనిషికి ముందు కొన్ని టెస్టులు చేసిన తర్వాత కొన్ని జీన్స్ కూడా చెక్ చేస్తాం. ఈ జీన్స్ చెక్ చేయడం వల్ల మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉంది అంటే ఏ మందు వాడితే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఎందుకంటే మనం వాళ్ళ డిఎన్ఏ బేసిస్ మీద ఇస్తున్నాం కాబట్టి, వేరే స్టడీస్ మీద కాదు, వాళ్ళ డిఎన్ఏ బేసిస్ మీద ఇస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. తర్వాత వాళ్ళకి మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది. కొత్త రకమైన ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ మెడిసిన్ ట్రీట్మెంట్ అందించాలని ఉద్దేశంతో తిరిగి రావడం జరిగింది. పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే మనకి జన్యు పరీక్ష డిఎన్ఏ మీద టెస్ట్ చేసి మనకి ఎట్లాంటి రోగాలు రావచ్చు, వాటిని ఎట్లా నివారించవచ్చు, లేదా ఉన్న రోగాలకే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చేసి అది కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు ఇలా కాకుండా బెస్ట్ ట్రీట్మెంట్, రైట్ మెడికేషన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డోసులు అందించగలము. అలాగే మన యువతకి అసలు ప్రస్తుతానికి వాళ్ళకి డిఎన్ఏ ఎంత డ్యామేజ్ అయింది, ఇప్పటి నుంచి ఏ ప్రికాషన్లు తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్లు కానీ ఆరోగ్యవంతంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి మనకి ఒక ఫైనాన్షియల్ రిటైర్మెంట్ ప్లాన్ ఉంటుంది. నా 60 ఏళ్ళకి నాకు ఎంత పెన్షన్ వస్తుంది, నేను డబ్బులు బ్యాంక్లో ఉన్నాయి, ఎట్లా ఉంటాను, అట్లా కాకుండా వాళ్ళకి 60 ఏళ్ళకి ఎంత ఆరోగ్యంగా ఉంటాను, అసలు నేను మెడికల్ ట్రీట్మెంట్కి ఎందుకు డబ్బులు దాచుకోవాలి, నేను ఇప్పటి నుంచే ఏం చేస్తే 60 ఏళ్ళకి ఆరోగ్యంగా ఉంటాను. సో వీ వాంట్ టు బీ యువర్ పర్సనల్ కోచ్ ఫర్ యువర్ హెల్త్. మనం జిమ్కి వెళ్ళినప్పుడు పర్సనల్ ట్రైనర్ని పెట్టుకున్నట్టు మీ హెల్త్కి మేము పర్సనల్ కోచ్గా ఉంటాం. ఈ కొత్త రకమైన ట్రీట్మెంట్ ప్రపంచంలో చాలా అగ్రగాలు చేసేవాళ్ళు చాలా గొప్పగా నడుస్తుంది. ఇక ఇంటి స్థలం క్రమబద్ధీకరణకు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ ఫైని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రజత్ కుమార్ ఫైని మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 76 తీసుకువచ్చిందని, ఈ జీవో ప్రకారం ఇంటి పట్టాలు రాని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే పట్టాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆయన అన్నారు. ఇంటి క్రమబద్ధీకరణ విషయంలో ఎవరు కూడా మధ్యవర్తులకు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని అన్నారు. అలా ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు మీ దృష్టికి వస్తే మా కార్యాలయానికి తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు వెంకటేశ్వరరావు, డిపిఆర్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం జియో ఎంఎస్ నెంబర్ 76 తీసుకువచ్చింది. ఈ సంవత్సరం పోయిన నెలలో 11 జూలై 2019 ఆ జియో తీసుకురావడం జరిగింది. ఆ జియో మన ఈ కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మండలంతో పాటు కొన్ని ఎలందు టౌన్లో ఉన్న కూడా సర్వే నంబర్
37 ఇంకా 609లో కూడా కొన్ని రెసిడెన్షియల్ ఇంకా కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో సర్వే నెంబర్ 141, 142, 143 కొత్త కూడా. దాంతోపాటు ఇంకా వేరే చోట కూడా కొన్ని ల్యాండ్స్ సింగరేణి దాంట్లో ఉన్న ఏమేమి ల్యాండ్స్ సింగరేణి నుంచి మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్స్ విషయం కోసం మాత్రమే ఈ జియో తీసుకురావడం జరిగింది. ఇలాంటి జియో మొదటిసారి 2005లో జియో MS 373 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ దానికి కొన్ని ఇటరేషన్స్ వచ్చాయి. దాంట్లో కొన్ని సమస్యలు ఉండే కాబట్టి పూర్తిగా ఆ ప్రాసెస్ చివరి వరకు తీసుకురాలేకపోయాము. ఈసారి ప్రభుత్వం 2-3 పెద్ద డిసిజన్స్ తీసుకున్నారు ఈ విషయంలో. ఒకటి, ఇంతకుముందు ఉన్న జియోస్లో ఒక 10 సంవత్సరం టైం లిమిట్ ఉంది. ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకొని ఆ 171 జియోలో 10 సంవత్సరం టైం లిమిట్ ఉంది. ఆ టైం లిమిట్ తీయడం జరిగింది. దాంతోపాటు చాలా నామినల్ కాస్ట్లో అది రెగ్యులరైజేషన్ కోసం జియో ఇచ్చారు. అప్ టు 100 స్క్వేర్ యార్డ్ వరకు బీపీఎల్ ఫ్యామిలీ ఉంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాంట్లో కాస్ట్ లేదు. 100 నుంచి 500 వరకు రెసిడెన్షియల్ యూనిట్ ఉంటాయి. అంటే దాంట్లో నివాస స్థానం ఉంటుంది. అప్పుడు 25 రూపాయలు ప్రతి స్క్వేర్ యార్డ్ ఉంటుంది. 501 నుంచి 1000 గజాల వరకు ఉంటే 250 రూపాయలు ప్రతి గజం రేటు ఉంది. కమర్షియల్ యూనిట్ అంటే ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరు గ్రామంలో పొలాల అమావాస్య ఘనంగా జరిగింది. ఆనవాయితీగా రాజేశ్వర్ పటేల్ ఇంటి నుంచి భాజా భజంత్రీలతో అలంకరించిన ఎడ్లను తీసుకువచ్చి హనుమాన్ మందిరం వద్ద పూజలు నిర్వహించి మందిరం చుట్టూ తిప్పుతూ ప్రజలందరూ ఎడ్లకు మొక్కుతూ పూజిస్తారు. బుద్దే రాజేశ్వర్ రైసన మండల్ కన్వీనర్ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో రాజేశ్వర్ పటేల్, రవిబాబా, హనుమాన్ మందిర్ చైర్మన్ ఎల్మ దత్తు, గాండ్లా పాల్గొన్నారు. పొలాల అమావాస్య ఘనంగా జరిగింది. అనవాయితీగా మా గ్రామానికి చెందినటువంటి రాజేశ్వర గారి నుండి మరి ప్రారంభమవుతుంది. హనుమాన్ మందిరం చుట్టూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొని మరి తెలంగాణలో ఉన్నటువంటి పండుగని మరి సంప్రదాయాలకు బద్ధంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే రైతులు సంతోషంగా ఉండాలి, రైతులకు పంటలు బాగా పండాలి, రైతులందరూ సుఖ సంతోషంగా ఉండాలని పొలాల అమావాస్య జరుపుకుంటూ ఉన్నాము. మరి మేమందరం కూడా ఆ భగవంతుని కోరుతూ ఉన్నాం. మరి ఎక్కడ ఉన్నా కూడా రైతులందరి పంట పొలాలన్నీ కూడా బాగా పండి సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పి మేము ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని లక్ష్మీ థియేటర్లో సెకండ్ షో సాహు మూవీ మంచిగా లేదని నిరాశ చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ లక్ష్మీ థియేటర్లో కుర్చీలు విరగ్గొట్టి స్క్రీన్ చింపడానికి ప్రయత్నించారు. థియేటర్ యాజమాన్యం అక్కడికి చేరుకుని వారిని సర్ది చెప్పడంతో వ్యవహారం సర్దుమణిగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వాగేశ్వరి స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్ను దృష్టిలో ఉంచుకొని సిరిసిల్ల ఆర్టీఓ ఇన్స్పెక్టర్ ప్రమీల పట్టణంలోని ప్రైవేటు పాఠశాల వాహనాలను తనిఖీ చేసి ప్రతి బస్సుకు ఒక క్లీనర్ను ఉంచాలని, మద్యం సేవించి వాహనం నడిపినా, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్కూల్ యజమానులందరికీ హెచ్చరించారు.
పాటించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్న 99% ఫోన్ రావడము అది గుద్దడం రెండు తెలుసా ఆ విషయం మీకు? గణపతి అని ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసాడేమో, మేబీ కావచ్చు, ఏదో మాత్రం ఫోన్. అట్లాగా సార్ పిల్లలు ఒరిరట వరకు ఏమైందని వెనక మరి చూసింది. గణపతిని చూసే వరకు పిల్లలు ఒకసారి వరకు మేము కూడా చూస్తాం కదా సార్. మేడం ఒకసారి క్లీనర్ని పెట్టింది. అదే క్లీనర్ పెట్టారు. క్లీనర్ ఎందుకున్నాడు? తమాషా చూడటానికా? కాదు కదా. మీ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉండండి. నాకు ఈ మధ్యకాలంలో ఇయర్ ఫోన్స్ కనిపిస్తూ ఏ డ్రైవర్ అయినా బస్సు నడుపుతున్నట్టు కనిపిస్తే నేను జైలుకి పంపిస్తాను. కేసు రాయా, డైరెక్ట్ జైలుకి పెడతాను. నెల జైలు ఉంటుంది. నెల రోజులు నీకు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. నీకు ఎన్ని రోజులు క్యాన్సిల్ అవుతుంది సార్? జైలు పోతే 1 year క్యాన్సిల్ అవుతుంది. మీ ఇష్టం అది. ఇప్పటి నుంచి మాత్రం నేను ఉండకుండా మా కానిస్టేబుల్ తీసి వీడియో ఇప్పుడు అయిపోయింది తెలుసా? ఇప్పుడు వాట్సాప్ అయిపోయింది. ప్రతి ఒక్కరు వాట్సాప్ ఇస్తాడు, మాకు పంపిస్తాడు. మేము ఆ స్కూల్కి వచ్చి రాస్తాం. ఇక జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్రీడా దుస్తులను కొడిమ్యాల మండల పశు వైద్యాధికారి డాక్టర్ పల్లె ప్రసాద్ ఉచితంగా పంపిణీ చేశారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించిన పల్లె ప్రసాద్ గారిని పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీగుడి రఘుపతిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని, పిల్లలను ప్లేగ్రౌండ్కి అలవాటు చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాకేష్, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, మనమదరెడ్డి, శంకరయ్య, రాజ్ కుమార్, సురేష్, అనుపమ, ప్రణీత, కళాప్రపూర్ణ, ఫిజికల్ డైరెక్టర్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. పప్పన్ హోటల్ రా గట్టిగా ఇక బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సికింద్రాబాద్ మెట్టుగూడలో కరెంటు తీగల రాపిడికి చెలరేగిన మంటలను అదుపు చేసి కొత్త కనెక్షన్లు ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారులు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో టీడీపీ నేతల నిరసన ర్యాలీ. కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక పాలసీని రద్దు చేయాలని డిమాండ్. జగిత్యాలలోని రాంబజార్ పునర్నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. కరుడుగట్టిన నేరస్తులను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు. నేరాలకు పాల్పడుతున్న సయ్యద్ ఫైజన్, షేక్ సోహెల్లను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.